నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. తీసుకొని అందులో ఒక కట్ట శుభ్రంగా కడిగిన పాలకూర ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ పాలకూరని ఇందులో వేసేసుకుందాము. అలాగే కరివేపాకు 2 రెమ్మలు ఇలాగా వేసుకోండి. కొత్తిమీర కొద్దిగా, 2 పచ్చిమిర్చిలు వేసుకోండి. అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు ఇలా పొట్టు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దోసపిండిలో వేసేసుకుందాము. దోసపిండి అయితే అందరికి తెలిసే ఉంటుంది కదండి. ఇలా తీసుకున్నాను నేను దోసపిండి. ఈ దోసపిండిలో మనం ముందుగా మిక్స్కి పట్టేసుకున్నాం కండి పాలకూరని, ఇది ఇందులో వేసేసుకుందాం. అలాగే ఆనియన్ ముక్కలు వేసేసుకుందాం. అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గుంతనల పెన్నం పెట్టేసుకోండి. పెన్నం వేడైన తర్వాత వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకుందాం. చూడండి, కలిపిన తర్వాత మీకు చూపిస్తున్నా ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా ఉందో. మన పెన్నం అయితే వేడైపోయిందండి. ఇప్పుడు పొంగనాలు ఎలా వేసుకుందామో చూద్దాము. ఈ పొంగనాలలో ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి పొంగనాలకు. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకుందాం వీటిని. పాలకూర పచ్చి వాసన వస్తుంది. పాలకూర తినని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటున్నాయి రుచులు. మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత బాగా కాలినాయో.
ఇంకొక వైపు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకోండి.